నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. హైడ్రా దూకుడు పెంచినట్టుగా కనపడతా ఉంది. నిన్న 2 రోజులుగా మూసీకి సంబంధించి కట్టడాలకు వాళ్ళు పరిశీలించినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు 2600 పైచిలుకు అక్రమ కట్టడాలు మూసి నది ఒడ్డున ఉన్నంటూ కూడా వాళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే ఈరోజు కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో ఒక కట్టడాన్ని కూల్చడం జరిగింది. బాంబులతో కూడా. బాంబులతో బాంబులు పెట్టి మరీ కూల్చడం జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఏదైతే బాంబులు అమర్చడం గానీ, ఇదంతా కూడా ఈ భవనం మొత్తం కూడా వాటర్‌లో ఉండడం గానీ, 4 పిల్లర్లు కూడా వాటర్‌లో అక్రమ కట్టడంగా దీన్ని భావించి ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉన్నట్టుగా తేల్చి చెప్పారు అధికారులు. దీన్నైతే కూల్చడం కూడా మనం విజువల్స్‌లో చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి హైడ్రా ఇటీవల అటు మూసీ నదికి సంబంధించి గానీ, ఇటు పక్క కొన్ని ఏరియాస్ కూడా సర్వే చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు కూడా రామాంతపూర్‌కి సంబంధించి కేసీఆర్ నగర్‌లో కూడా మార్క్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ శనివారం, ఆదివారం మాత్రం గట్టిగా కూల్చివేతలు ఉంటాయంటూ కూడా అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. ఇటీవల ఇప్పుడు మనం విజువల్స్‌లో చూసుకున్నట్టయితే ఈ భవనానికి సంబంధించి ఎఫ్‌టిఎల్ పరిధిలో కట్టడం జరిగింది. అక్రమ కట్టడంగా దీన్ని భావించి దాన్ని కూల్చడం జరుగుతుంది. ఇప్పటిదాకా మనం బుల్డోజర్‌లతో వాళ్ళు కూల్చడం చూసాం. ఇప్పుడు బాంబులు పెట్టి ఈ పెద్ద నిర్మాణాలను కూడా బాంబులతో కూల్చడం అనేది మనం ఈ విజువల్స్‌లో చూడొచ్చు క్లియర్ కట్‌గా. మరి ఇక నుంచి పెద్ద భవనాలను కూడా టార్గెట్ చేసి కూల్స్తారా అనే ఒక క్వెషన్ మార్క్ అయితే అందరిలో కూడా రైజ్ అవుతా ఉంది. ఈ మొన్న కుకట్పల్లి విషయంలో కానీ, అంతకుముందు అమీన్‌పూర్ విషయంలో కూడా మనం చూసాం. చాలా మంది క్వెషన్ చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద భవనాలు చాలా ఉన్నాయి. అక్రమ కట్టడాలు ఉన్నాయి. చెరువులో కట్టిన భవనాలు కూడా చాలా ఉన్నాయి. వాటి సంగతి ఏంటి అన్నట్టుగా కూడా వాళ్ళు క్వెషన్ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడి నుంచి చూస్తుంటే పెద్ద పెద్ద భవనాలు, అక్రమ కట్టడాలు గానీ, రాజకీయ నాయకులకి చెందిన భవనాలన్నిటిని కూడా కూల్చే ప్రయత్నం చేస్తా ఉందన్నట్టుగా మనకి ఈ విజువల్స్‌లో కనపడతా ఉంది క్లియర్‌గా. దీనికి సంబంధించి కూడా ఇటు కొంతమందికి నోటీసులు ఇచ్చి కూలగొడతా ఉన్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఏదైతే రంగనాథ్ గారు గతంలో ప్రెస్ మీట్‌లో చెప్పారో రెసిడెన్షియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాటికి నోటీసులు ఇస్తాము. ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ అన్నిటి కూడా కూలుస్తామని కూడా ఎప్పుడైతే చెప్పిర్రో మరి ఇప్పుడైతే కొంతమందికైతే నోటీసులు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇటు పాత బస్తీ, గోల్కొండ చుట్టుపక్కల కూడా నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ప్రతి ఇంటిని కూడా మార్క్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎఫ్‌టిఎల్ పరిధిలో బఫర్ జోన్‌లో ఉన్న ఇళ్లను వాళ్ళు కేవలం మార్క్ చేసి వీటన్నిటికి కూడా నోటీసులు ఇస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ స్థానికులు కూడా అధికారులను అడ్డుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. నిన్న ఏదైతే మన కొత్తపేట, మల్కపేట ఏరియాలో కూడా నోటీసులు ఇవ్వడానికి వెళ్ళిన అధికారులను అడ్డుకున్నారు స్థానికులు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయబోమంటూ కూడా వాళ్ళు తేల్చి చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి శనివారం, ఆదివారం కూల్చివేతలు అయితే గట్టిగా ఉండనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని బట్టి మరి ఏ ఏ ఏరియాలో కూల్చివేతలు ఉంటాయి ఈ శనివారం, ఆదివారం అనేది కూడా ప్రధాన చర్చ జరుగుతా ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈ శనివారం అయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది.